ఇది హోమ్ మేడ్ ఆయిల్. దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. నేను ఈరోజు మీకు ఒక హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ చూస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రోజ్మెరీ లీవ్స్, మెంతుల పొడి, కలంజీ సీడ్స్ పౌడర్, కరివేపాకు, ఫ్రెష్ గోరింటాకు, అల్లం అండ్ మందారాకులు. ఇది బయట నుంచి తెచ్చిన ఫ్రెష్ వర్జిన్ కోకోనట్ హెయిర్ ఆయిల్. అండ్ దీంట్లో ఆముదం ఉంది, 1/2 లీటర్ ఆముదం. ముందుగా మనం ఇలా బాండీలో కోకోనట్ ఆయిల్ వేసుకుందాము. ఇది 1 లీటర్ వేసుకుంటే 1/2 లీటర్ ఆముదం వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక దీంట్లో 1/2 లీటర్ ఆముదం వేసుకుందాం. ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా లో ఫ్లేమ్లో బాగా కలుపుతాం. ఈ రెండు కొంచెం గోరువెచ్చగా అయ్యాక అప్పుడు మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. ఇలా గోరువెచ్చగా, అండ్ ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో చేస్తే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి బాగా పడతాయి ఆయిల్కి. ఆయిల్ ఇలా కాగిన తర్వాత ముందుగా దీంట్లో రోజ్బెర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఇలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేద్దాం. తర్వాత గోరింటాకు, ఇవి మందారం ఆకులండి. ఈ ఆకులన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత పౌడర్స్ మళ్ళీ వేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే పొంగు వస్తుంది ఆయిల్. ఇది ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అండి, అందువల్ల ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ గ్రీన్ కలర్లోకి మారుతుంటుంది. ఇలా ఆకులు కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం, కలంజీ పౌడర్ అండి. ఇలా మిక్సీకి వేస్తే ఇలా పౌడర్ అవుతుంది. పౌడర్స్ ఇది మెంతి పౌడర్. మెంతి పౌడర్ వల్ల మనకి చల్లదనాన్ని వస్తుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఒక 30-40 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఈ కలర్లో వచ్చిందండి, ఇంకా అయిపోయినట్టే. ఆయిల్ రెడీ. ఇది నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత బాటిల్ ఇచ్చు. ఇది నచ్చితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఆయిల్ ఒక డే అంతా ఎండలో పెట్టండి, తర్వాత బాటిల్ వేసుకొని రోజు యూజ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.